ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఆగస్టు 15న ఈ పాటను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మాస్ ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ టైటిల్ సాంగ్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సాంగ్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఈ సాంగ్ కి 2.5 మిలియన్ లైక్స్ రావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ కు ఇంతటి స్థాయిలో ఆదరణ లభించడంపై అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ రికార్డుతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే ఇటీవలే వెకేషన్ నుంచి తిరిగొచ్చిన బన్నీ ఆగస్టు తొలి వారం నుంచి తిరిగి పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కొత్త స్కెడ్యూల్లో అల్లు అర్జున్ పై పతాక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ ఓవైపు ఎడిటింగ్ వర్క్ చేయిస్తూనే మరోవైపు షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. పుష్ప సినిమాలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకుని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో పుష్ప ది రూల్ చిత్రాన్ని అందించాలని అనుకుంటున్నారు. అందుకే షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు, కానీ అది సాధ్యపడలేదు. డిసెంబర్ 6 అంటూ మరో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ తేదీకైనా మూవీ వస్తుందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆగస్టు 15న పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ చేసి ఉంటే ఇండిపెండెన్స్ డేతో పాటు ఫెస్టివల్స్, వీకెండ్స్ అన్ని హాలిడేస్ తో కనీసం 5 రోజులు కలిసి వచ్చేది. అలాగే కృష్ణాష్టమి హాలిడే సెకండ్ వీకెండ్ కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉండేది. పుష్ప ది రూల్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి ఆగస్టు 15న రిలీజ్ చేస్తుంటే వారం 10 రోజుల్లోనే 400 నుండి 500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకుని ఉండేదని మాట వినిపిస్తోంది. అలాగే వీకెండ్ 4 రోజులు కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టి ఛాన్స్ ఉండేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇలాంటి డేట్ మళ్లీ పుష్ప ది రూల్ కి దొరక్కపోవచ్చుననే మాట కూడా వినిపిస్తుంది. పుష్ప 2 కోసం పెంచిన గడ్డాన్ని ట్రిమ్ చేయడంతో అల్లు అర్జున్, సుకుమార్ల మధ్య మనస్పర్ధలొచ్చాయంటూ స్టోరీలు వెలువడ్డాయి. వాటికి చెక్ పెడుతూ మళ్లీ ఫుల్ గడ్డంతో ఆగస్టు తొలివారం నుంచి పుష్ప 2 షూటింగ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు బన్నీ. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ లేని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు తొలివారం నుంచి బన్నీతో క్లైమాక్స్ చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.